చంద్రబాబు నాయుడు చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు. ఈ ప్రాజెక్టు ప్రభావం తెలంగాణపై ఏ మేరకు ప్రభావం ఉండనుందోనన్న దానిపై అధ్యయనం చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐఐటి హైదరాబాద్ బృందంతో అధ్యయనం చేయించాలని అధికారులకు సూచించారు. నెల రోజుల్లోగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఐఐటి హైదరాబాద్ బృందంతో సమన్వయం కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపైన స్టడీ చేయాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ సమీక్షలో కీలకమైన విషయాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 2022లో వచ్చిన 27 లక్షల క్యూసెక్ల వరదతో భద్రాచలం ముంపునకు గురైందని ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం కొత్తగా బనకచర్ల ప్రాజెక్టు చేపడుతోందని, దీనికి ఎలాంటి అనుమతులు లేవని సీఎం తెలిపారు. దీంతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరం తెలుపుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేంద్ర జలశక్తి శాఖలకు లేఖలు రాయాలని సూచించారు రేవంత్ రెడ్డి. ఇటీవలే ఏపీ భవిష్యత్తుకు కీలకమైన గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 80,000 కోట్లతో తెలుగు గంగ పేరుతో ప్రాజెక్టును చేపడుతోంది. అయితే దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ ఇప్పటికీ తెగలేదు. ఇలాంటి సమయంలో ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ప్రాజెక్టుకు తెలంగాణ సీఎం అభ్యంతరం చెప్పడం, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించడం చర్చనీయాంశమైంది.